యూరియా సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమస్యను బఫే భోజనంతో పోల్చడం దారుణమని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బుట్టా రేణుక విమర్శించారు. ఆదివారం ఆమె ఎమ్మిగనూరులో అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పంట పండించకపోతే మనకు భోజనం ఉండదన్న విషయం అచ్చెన్నాయుడు గుర్తించాలని అన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా యూరియా సమస్యపై నిత్యం కథనాలు వస్తున్నా వైసీపీ దీనిపై దుష్ప్రచారం చేస్తోందని బుకాయించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ హయాంలో రైతులకు కోసం పెట్టిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ రోజు ప్రజలను చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు, రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తున్నారు. మరి వీటన్నిటినీ కూడా ఈ రోజు ఈ బ్లాక్ మార్కెట్ పైన యూరియా లేకుండా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అప్పుల పాలై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ ఈ రోజు మేము వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ మేము ఈ పోరాటాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. మరి అలాగే 9వ తేదీన ర్యాలీగా వెళ్ళి మరి అందరం కూడా ఆర్డీఓ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని వాళ్ళకి యూరియా ఎరువులు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారాన్ని మీరు అందించండి, వాళ్ళందరికీ వారికి కావలసిన వ్యవసాయానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఇవాళ ఆదుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. గారు అంటారు, రైతులు లైన్లో నుంచుని ఉంటే బుఫే కోసం, అంటే భోజనాలకి బుఫేలో ఎలా అయితే లైన్లో నుంచుని ఉంటారు అని. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి ఆలోచించాలి, మీరు బుఫే కోసం లైన్లో నుంచుంటే అన్నం తినేదానికి నుంచుంటాం. అదే రైతులు యూరియా కోసం లైన్లో నుంచుని ఉండి యూరియా తీసుకుని పంటలు పండిస్తేనే మన అందరం కూడా అన్నం తినగలుగుతాం అనేది ఆయన తెలుసుకోవాలి. మా ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వాళ్లకు వచ్చిన ఏదైతే గిట్టుబాటు ధర వ్యవసాయ పరంగా రాకపోతే ఆ గిట్టుబాటు ధరని కూడా అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా రైతు గురించి ఆలోచించాము. రైతన్నలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని వారందరికీ కూడా ప్రతి సంవత్సరం వారందరికీ కూడా పంటకు కావలసిన ఆర్థిక సహాయం చేశాం. ఉచిత బీమా చేశాం.